హలో ఎవ్రీవన్. ఎప్పుడు చిల్లీ చికెనేనా, ఈసారి చిల్లీ పన్నీర్ చేద్దామని చెప్పి ఇక్కడ మనకి ఎలాగో పన్నీర్ మనకి అలవాటే కదా పాలు ఇరగొట్టేయడం. అలాగే ఇరిగిపోయిన పాలతో హోమ్ మేడ్ పన్నీర్ చేసుకున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ మేకింగ్ వీడియో ఉంది, ఎవరికైనా చూడాలని ఉంటే వెళ్ళి చూడండి. ఇలా పన్నీర్ క్యూబ్స్గా చేసుకొని దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, పెప్పర్ పౌడరు, సాల్ట్, కారం వేసుకొని తర్వాత ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసామన్నమాట. నేను కొంచెం ఆయిలే వేసాను, ఎందుకంటే ఎక్కువ హెవీ డీప్ ఫ్రై చేస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుందని చెప్పి ఇట్లాగా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకొని వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి, చిల్లీ, క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా వేస్తారు, నేను వేయలేదు. దాంట్లో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ అండ్ చిల్లీ పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేయించాను. తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ని యాడ్ చేసి కొంచెం హై ఫ్లేమ్ మీద వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ చేస్తే చిల్లీ పన్నీర్ రెడీ.